సిగ్నల్ టీవీ. రోజు మనం ప్రసాద్ థియేటర్లో ఉన్నాము. మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మూవీ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఎలా ఉంది, ఇందులో సాంగ్స్, ఫైట్స్, ఫాదర్ డాటర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంది, మనం ఇక్కడ వచ్చిన పబ్లిక్స్ ని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది మేడం? వెళ్ళాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. వెళ్ళాలి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి. పమ్మల బాలుడు బందావాసుడు మణికంఠుడు ఎక్కినాడు మల్లెపూల పల్లకి. మల్లెపూల పల్లకి, బంగారు పల్లకి, మణికంఠుడు ఎక్కినాడు అందాల పల్లకి. నిజంగా ప్రతి ఒక్కరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. నా ఒక హంబుల్ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ గారికి, నవీన్ గారికి, అలాగే డైరెక్టర్ శివ గారికి, మీరు ప్రతి థియేటర్ దగ్గర కర్చీఫ్లు, హ్యాండ్ కర్చీఫ్లు, టిష్యూ పేపర్లు అరేంజ్ చేయండి సార్. సెకండ్ హాఫ్లో మేమైతే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము. నిజంగా అసలుకి ఏడ్పించేశారు సార్. స్టోరీ తోటి, రవణ పర్ఫార్మెన్స్ తోటి, ఆ చిన్న అమ్మాయి కూడా అసలుకి నిజంగా ఎంత న్యాచురల్గా ఉందంటే మూవీ చూస్తున్నట్టు అసలు లేనే లేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క సీను అసలుకి, ప్రతి ఒక్క మినిట్, ప్రతి ఒక్క సెకండ్ ఎక్కడ కూడా మూవీ చూస్తున్నట్టు లేదు, అస్సలు లేదు. మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ గారు అయితే జీవించేశారు, నిజంగా చెప్తున్నా. పాటలు పూనగాలు వస్తాయి, ఎమోషనల్ కంట్లో నీళ్ళు వస్తాయి. ఇరుముడి అంటే రెండు ముళ్ళు, ఒకటి ఫ్యాన్స్కి మాకు మధ్యన ముడే ఈ ఇరుముడి, అంతే నేను చెప్పొచ్చు. రవితేజకి మాకు మధ్య ముడి ఇరుముడి. బ్లాక్ బస్టర్, హీస్ బ్యాక్ అంతే. రవణ సూపర్ అన్న. యాక్షన్లు ఇవన్నీ కాదు, మంచి స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి ఫ్యామిలీతో, చాలా బాగుంటుంది. పాపే హైలైట్ సినిమాకి. రవణ తర్వాత అంత పెద్ద బెస్ట్ క్యారెక్టర్ పాపదే. జీవితంలో ఒకసారైనా శబరి యాత్రను చేయరా, హరిహర పుత్రుడు అయ్యప్పే తోడు నీడై ఉండునురా. ఈ పాటకు అర్థం ఏంటో తెలుసా? జీవితంలో ఒక్కసారైనా శబరి యాత్ర చేయండి, ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప మనకు తోడు నీడై ఉండునురా అని చెప్పి ఈ సినిమా ఇరుముడి రూపంలో చెప్పకనే చెప్పాడు. దర్శకుడు అయితే సినిమాని అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా ఒక క్రైస్తవ సోదరుడు జెరూసలేం వెళ్ళడానికి ఎలా ఇష్టపడతాడో, ఒక ముస్లిం సోదరుడు మక్కా వెళ్ళడానికి ఎలా ఇష్టపడతారో, అలాగే మన హిందూ సోదరులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా శబరి యాత్ర చేస్తే ఆ అద్భుతం ఎలా ఉంటుందో చాలా 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 అద్భుతంగా ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ అయ్యప్ప స్వామి ముందుగా సంక్రాంతి రాకముందుగా మనకు ఒక అయ్యప్ప స్వామిని మనం ఒక థియేటర్లో చూసుకున్నాం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా చేసింది రవితేజ గారు. ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ప్రతి సినిమాలో రవితేజ క్యారెక్టర్లో డిఫరెన్స్ చూసాం. ఈ సినిమా ఒక ఇరుముడితో వచ్చిన రవితేజ గారు, ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే డైరెక్టర్కి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టిండు. అందులో ఉన్న పాప మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది, ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మెయిన్ పల్లకి పాట చూస్తున్నా మాత్రం దండం పెట్టాల పాటకి, ఎంత బాగుంది పల్లకి పాట. సాంగ్ చాలా బాగుంది, ట్విస్ట్ చాలా బాగుంది, ఓవరాల్ మూవీ చాలా బాగుంది. కంబ్యాక్ పక్కా షూర్. అంటే ఆబ్వియస్ ఇప్పుడు ప్రమోషన్స్ యూస్ అయితే ఇంకా కంబ్యాక్ అని అందరం ఫిక్స్ అయిపోయినాం. అది మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు, చాలా బాగుంది. యా, సెకండ్ హాఫ్ చాలా ఏడ్చాను, చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. సాంగ్ చాలా బాగుందండి, చాలా సెట్ చేశారు, చాలా బాగుంది. చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. మూవీ పక్కా 100 days 100 crores. నేను వెళ్ళిపోతే ఇంకా. రవితేజ గారికి వాళ్ళ డాటర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంది? బాండింగ్ అయితే మామూలు బాండింగ్ కూడా, సొంత కూతురు చూసుకున్నాడు. యాక్టింగ్ విషయంలో అయితే పక్కన పెట్టినా మాత్రం రియల్ లైఫ్లో ఒక ఫాదర్, ఒక డాక్టర్ ఎమోషనల్ ఎలా ఉంటుందో ఎమోషన్, అది సేమ్ అలాగే చూపించాడు. దానికన్నా ఎక్కువే చూపించాడు శివ నిర్వాణ అయితే. వాళ్ళిద్దరు కాంబినేషన్, హీరో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫాదర్ అండ్ డాటర్ అండ్ ఒక గర్ల్స్కి ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, బయట జనాలతో ఎలా ఉండాలి, ఒక ఎమోషనల్, చాలా బాగుంది సినిమా అయితే. చాలా 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 బాగుంది. క్లైమాక్స్ అయితే రవణ ఏడిపించేశాడు అంతే.
రవణ అయితే మాత్రం క్లైమాక్స్లో ఇక్కడ ఎవరినన్నా అడగండి, ఎవడన్నా ఏడవపది నన్ను అడగండి. పేరెంట్స్ ఇట్లా గైడ్ చేస్తారు తెలియదు కదా. దానివల్ల ఏంటంటే ఎవ్రీ డాటర్ వచ్చి ఫాదర్ దగ్గర అన్ని షేర్ చేసుకోవచ్చు, ఏది భయపడకూడదు. కొన్ని ఫీల్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా ఎక్కువ బాగా చూపించారు. ఏడిపించారు, అదే టైం నవ్వుపించారు కూడా. అట్లనే అంతసేపు ఏడిపించారు, అంతసేపు నవ్వుపించారు. అంటే మల్టీ టాలెంట్ రవితేజ సార్ అంతే. ఏం నచ్చింది తల్లి? అన్నీ నచ్చినాయి. మణికంఠ ఎలా అనిపించింది పాప? ఓకే, రవితేజ అంకుల్ ఎలా అనిపించారు? సాంగ్స్ బాగున్నాయా? ఏం నేర్చుకున్నావు ఈ సినిమా చూసి? ఏమనిపించింది ఫీలింగ్? బాగుంది. డాన్స్ బాగుందా? ఓ స్టెప్ వేయచ్చు కదా. నచ్చిందా నీకు డాన్స్? సినిమా బాగుంది. మళ్ళీ వెళ్తావా? పాట పాడు. కట్టు కట్టు. మా ఓడి కంబ్యాక్ అయితే ఇచ్చేసారు అబ్బా. చాలా రోజులకి కంబ్యాక్ ఇచ్చారు. ఆనందం ఎక్కువ ఉంది నాకు. పాప చించేస్తుంది. ఫస్ట్లో ఈ అమ్మాయి నేను తీసుకున్నారు, మన తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు అనుకున్నాను. యాక్టింగ్ చూసాక తప్పులేదు, తీసుకోవడం తప్పులేదు అనిపించింది. బీజియం సూపర్ అసలు. ఇంకా ఆటో సీన్ ఒకటి ఉంటుంది, మల్లెపూల సాంగ్ వస్తుంది ఆటో సీన్. నాకైతే ఇంకా బుర్రలో తిరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ వెళ్తా. 80 సెకండ్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాను. ఎక్కడ లేదు మేడం, అంత ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగా తీశారు. శివ నిర్మాణ డైరెక్షన్ కానీ, తండ్రి కూతుల యొక్క డ్యూ కాంబినేషన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా చూపెట్టారు. సెకండ్ హాఫ్లో అయితే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. అసలు కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. ఒక డాటర్ కోసము తన తండ్రి ఏ రకంగా ఉంటాడు అనేది అసలు చూస్తుండే నాకు కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. అంత ఫీల్ గుడ్ మూవీ, చాలా చాలా బాగుంది. రవి సాంగ్స్లో మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు అయితే థియేటర్ మొత్తం లేచి డాన్స్ చేసింది. ఒక మందిరం అయింది. అందరూ అన్నట్టుగానే ఒక మందిరం మాదిరి చాలా బ్రహ్మాండంగా జరిగింది. దైవభక్తి ఎవరు చూస్తారు? అది దేవుని ఏం చూస్తాము, మనం ముఖ్య దేవుడే కదా అనుకుంటారు, కానీ తప్పు. ఇలా ఏంటంటే చాలా మెసేజ్ ఫుల్ ఫిలిం, చాలా ఫీల్ గుడ్ సినిమా, బాగుంది. అందరికి ఫ్యామిలీ తరఫున చూడాలి. రవితేజ నుంచి మేము అయితే రవితేజ ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశాడు, కానీ ఇలాంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాడు. చాలా డిఫరెంట్గా ఉంది. రవితేజ క్యారెక్టర్ వెరీ గుడ్. చాలా అన్నీ అండి, దీంట్లో ఇది లేదు అని చెప్పడానికి లేదు. తండ్రి కూతురుది ఉంది, దేవుంది ఉంది, ఒక తన ఫ్యామిలీ పరంగా భర్త భార్యల సంబంధం ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి అనేది కూడా అన్నీ ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు కూడా ఎలా ఉంటాడు, వాళ్ళని ఎలా తట్టుకోవాలి, మనం సమాజంలో ఒక అమ్మాయి ఎలా తట్టుకోవాలనేది స్పష్టంగా చెప్పారు. ఒక అమ్మాయి ఎలా ధైర్యంగా ముందుకెళ్ళాలి, ఎవరికి భయపడకుండా తన తండ్రికి ఎలా సమాధానం చెప్పాలి అనేది ఈ ఉద్దేశంతో చాలామంది పిల్లలు తన పేరెంట్స్కి అన్ని విధాలుగా చెప్పుకోవాలి. తన తండ్రికి అన్నీ చెప్తానంటది ఆ అమ్మాయి. అది బాగుంది ఫిల్మ్, సూపర్ అన్నమాట, మామూలు లేదు. మనం విక్రమార్కులో వాళ్ళిద్దరు సెంటిమెంట్ ఉంటుంది చూసారా, అది ఎంత ఇంటెన్స్గా ఎమోషన్ ఫీల్ అవుతామో ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫీల్ అవుతాం. అసలు కూతురు నాన్న మధ్య ఎమోషన్ సీన్స్, ప్రేమ, అసలు మందు మానే నాన్న అన్నప్పుడు వా ఏముంటుంది బ్రో. సినిమాలో బిగ్ ట్విస్ట్ ఉంటుంది లాస్ట్లో. ఫస్ట్ హాఫ్ మొత్తం సాంగ్స్తో నడిస్తే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్, థ్రిల్లర్, ఎవరెవరిని చంపుతున్నారో అసలు అర్థం కాదు. అలాంటి ట్విస్టులు ఉండే, మామూలు ట్విస్టులు కాదు. రవితేజ TFI మొత్తం ఎదురు చూస్తుంది రవితేజ కోసం. ఆయన రాత కోసం ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ బాస్ ఈజ్ బ్యాక్, మాస్ మహారాజా ఈజ్ బ్యాక్. హిట్ కొట్టిండు అన్న, అసలు 100% నెక్స్ట్ లెవెల్. ఇక బాగుందండి, బాగుంది. 5 స్టార్ రేటింగ్ అండి. మంచి పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. అసలు స్టోరీ కూడా చాలా డిఫరెంట్ స్టోరీ. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. అంటే ఒక తండ్రి అమ్మాయిని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ కట్గా చూపించారు సినిమాలో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. అంటే మంచి మెసేజ్ అంటే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో కాదు, బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి, మీకు అందరికీ ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సినిమా అయితే అసలు సెకండ్ హాఫ్ అయితే మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. సో ఇరుముడి సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకనో, లవర్లైనా, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలాలు కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి ఇరుముడి సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. వేరే సినిమాలు ఎక్కడ చూడని విధంగా చూపించాడు. ఆ రవితేజ గారు యాక్టింగ్ చేసిన విధానం కానివ్వండి పీక్స్లో ఉంటుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఒక హై లెవెల్లో పీక్స్లోకి తీసుకెళ్తాడు. ఆ లాస్ట్కి ఆ క్లైమాక్స్లో ఇంకా వేరే లెవెల్, పీక్స్ లెవెల్కి తీసుకెళ్తాడు అన్నమాట. ఎమోషనల్ డ్రామాని, ఒక ఫ్యామిలీని, ప్రతి ఒక్కరిని, కూర్చున్న ప్రతి ఒక్క మనిషిని బండరాయిని కూడా కరిగించే విధంగా, ఏడిపించే విధంగా క్లైమాక్స్ ఉంటుంది.